రామాయణ మహాకావ్యము బాలకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీ శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం సంపత్ నగర్ గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము. ఆగ్రహించిన విశ్వామిత్రుడు, ఈయన ఇవ్వడమేంటి, నేను పుచ్చుకోవడమేంటి, అడిగిన కొద్దీ బెట్టు చేస్తున్నాడు, ఈ రత్నం నాకు చెందినది అని ఆ శబళ మేడలో తాడుకట్టి సైనికులకిచ్చి తీసుకెళ్లమన్నాడు. వారు దాన్ని ఈడ్చుకెడుతుంటే ఆ శబళ ఏడ్చింది. ఇంత జరుగుతున్నా వశిష్ఠుడు మాత్రం అలానే నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడా శబళ, ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడా, లేకపోతే విశ్వామిత్రుడు తీసుకెడుతున్నాడా? వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటే విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్లగలడా? వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేను ఏదో పాపం కాని పొరపాటు కాని చేసి ఉండాలి. ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను. ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారు అని తాడు విడిపించుకుని వశిష్ఠుడి దగ్గరికి పరుగుతీసి వెళ్ళింది. అప్పుడు వశిష్ఠుడు, నత్వాం త్యజామి శబలే నాపి మే అపకృతం త్వయా ఏష త్వాం నయతే రాజా బలాత్ మత్తః మహాబలః. శబళ, నేను నిన్ని విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకెడుతున్నాడు. ఆయన ఈ భూమికి ప్రభువు, కాని నేడు తప్పు ద్రోవలో వెడుతున్నాడు. అతను దోషం చేస్తే ఆ దోషం అతనిని కాలుస్తుంది. నిన్ను ఈడ్చుకెళ్లి దోషం చేశాడు. ఇక ఆయన అపరాధమే ఆయనని కాలుస్తుందని చెప్పాడు. అయితే నన్ను నేను రక్షించుకోనా అని శబళ అడుగగా, తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుడు చెప్పాడు. అప్పుడా శబళ గట్టిగా అంబా అని అరిచి శూలాయుధధరులైన పహ్లవులు కొంతమందిని సృష్టించింది. వారు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకుని యుద్ధరంగంలోకి వెళ్లి చాలామంది పహ్లవులని సంహరించాడు. ఆ శబళ పహ్లవులతో పాటు యవనులని సృష్టించింది. వాళ్లందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచేయడం ప్రారంభించారు. అప్పుడా శబళ వశిష్ఠుడితో, చూశారా, ఆయన నాకు ఎదురు తిరిగాడు, ఇప్పుడు ఓటమి అంచులలో ఉన్నాడు అని అన్నది. అయితే నువ్వు ఇక యథేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుడు అన్నాడు. అప్పుడా శబళ సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంభోజ వంశీయులని, తన పొదుగు నుండి కొన్ని వేల పహ్లవులని, యోని నుండి యవనులని, గోమయం పడే స్థానం నుండి శకులు, రోమకుపాల నుండి హారితులు మరియు కిరాతకులని సృష్టించింది. వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. రథం నుండి కిందకి దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడయ్యాడు. ఇది కదా శబళ గొప్పతనం అనుకుని తన 100 కుమారుల వైపు చూశాడు. తమ తండ్రిని బాధపెట్టిన వశిష్ఠుడిని చంపెయ్యాలని అందరూ కత్తులు పట్టుకుని ఆయన మీదికి పరుగుతీశారు. వశిష్ఠ మహర్షి నుండి శబళను బలవంతముగా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్న విశ్వామిత్ర సైన్యము. కూర్చుని ఉన్న వశిష్ఠుడు తన మీదికి వస్తున్న ఆ 100 పిల్లల్ని చూసి గట్టిగా ఆహ్ అని హుంకారం చేశారు. ఆ 100 పిల్లలు భస్మరాసులై కింద పడిపోయారు. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటే. ఆయన అంటే 100 మంది బూడిదైపోయారు. ఆ ఆవు తలుచుకుంటే గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృష్టించింది. రాచరికం కన్నా తపఃశక్తి చాలా గొప్పది.
ఈ వశిష్ఠుడిని నాశనం చేయాలంటే నాకున్న శక్తి సరిపోదు, కావున నాకు ధనుర్వేదంలోని సమస్త అస్త్రశస్త్రాలు తెలియాలి అనుకుని ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యపాలన చెయ్యమని చెప్పి తాను తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతాలకి వెళ్లాడు. హిమాలయ పర్వతాల మీద మహాదేవుడైన శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయనా విశ్వామిత్ర, నీ మనసులో ఏ కోరికుందో చెప్పు, ఆ కోరికని నేను తీరుస్తాను అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సా అంగ ఉపాంగ ఉపనిషదః స రహస్యః ప్రదీయతాం. మహాదేవ, నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందినవాడివైతే నేను ఎవరి దగ్గరికి వెళ్లి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసిపోయేటట్టు అనుగ్రహించమన్నాడు. శివుడు తథాస్తు అన్నాడు. పౌర్ణమి నాడు సముద్రుడు ఎలా పొంగుతాడో అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో, పక్షులతో, ఆవులతో, గురువుల దగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది. ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువయ్యింది. కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా అస్త్రాలన్నిటినీ ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు. కన్నుమూసి తెరిచేలోగా ఆ ఆశ్రమం అంతా బూడిదయ్యింది. ఆ ఆశ్రమంలోని గురువులు, శిష్యులు, జింకలు, ఆవులు అన్ని తలకోదారి పట్టి అరణ్యంలోకి పరుగుతీశాయి. అప్పుడు వశిష్ఠుడు పారిపోతున్న వారిని ఆగండి, పారిపోకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అని అన్నారు. ఆకాశం నుండి పడుతున్న అస్త్రాలని చూసి భయపడి అందరూ పారిపోయారు. ఆశ్రమంలో వశిష్ఠుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదికి వచ్చేస్తోంది. ఇన్ని సంవత్సరములుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను, ఇవాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు తన బ్రహ్మదండం పట్టుకొని కింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా పట్టుకుని ఉంటే అది ఎలా ఉందంటే సమస్త లోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నారు. మండుతున్న నిప్పు మీద నీళ్లు పడితే ఎలా చల్లారిపోతుందో అలా ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్లిపోయింది. తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు. కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది. అప్పుడాయన ఒకేసారి వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఇషికాస్త్రం, మానవాస్త్రం, గాంధర్వాస్త్రం, బ్రహ్మపాసం, కాలపాసం, వారుణపాసం, పినాకాస్త్రం, క్రౌంచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశూలం, కాపాలం అనే కంకణం, రకరకాల పిడుగులు, కంకాలం, ముసలం, పెద్ద పెద్ద గాథలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్ఠుడి మీద వేశాడు. కాని ఆయన వేసినవన్నీ వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్లిపోయాయి. ఇక తన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వెయ్యడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనస్సులో క్షోభ పొందాయి. అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు. ఇప్పటిదాకా ఎంతోమంది గొప్పవాళ్లని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశ్శబ్దంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్లిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు, ధిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం ఏకేన బ్రహ్మదణేన సర్వ అస్త్రాణి హతాని మే. ఛీ, ఆ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది? ఎన్నో అస్త్రాలని నేర్చుకున్నాను, అన్నీ ప్రయోగించాను, కాని ఆయన ఒక కర్ర ముక్క పట్టుకొని నా అస్త్రాలన్నిటినీ మింగేశారు అని ఆ రథం దిగి వెళ్లిపోయాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను, కాబట్టి నేను బ్రహ్మర్షిని అవుతానని ఆ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్లాడు. అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్లి 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్పందుడు,
మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని 4 కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు, ఈ నువ్వు చేసిన ఈ తపస్సు చేత రాజర్షి లోకాలని గెలిచావు. ఇవ్వాళ్ల నుండి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు అని చెప్పారు. ఇన్ని సంవత్సరములు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇంకా బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు. అదే కాలములో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరముతో వెళ్లాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కాని, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కాని శరీరముతో స్వర్గానికి వెళ్లడమనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైన కొంతకాలానికి పడిపోవాల్సిందే. అది పడిపోయిన తరువాతే స్వర్గలోక ప్రవేశం. కావున శరీరముతో స్వర్గానికి వెళ్లడం అనేది జరగదు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడా త్రిశంకుడు వశిష్ఠుడి 9 కుమారుల దగ్గరికి వెళ్లి జరిగినది చెప్పాడు. మా తండ్రిగారు కుదరదన్నారు. ఆయనకి అన్నీ తెలుసు. అయినా స్వర్గానికి శరీరముతో ఎవరూ వెళ్లలేరు. అది జరిగే పని కాదన్నారు. ఆ 9 కుమారులు, అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను అన్నాడు ఆ త్రిశంకుడు. నువ్వు నీ గురువు మాట వినలేదు. ఆయన పుత్రులమైన మా మాట వినలేదు. ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు. నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చండాలుడివి అవుతావని శపించారు. మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతిపోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్నీ ఇనుమ ఆభరణాలయ్యాయి. జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వారు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. వశిష్ఠుడిని ఎలాగూ అస్త్రాలతో ఓడించలేకపోయానో వశిష్ఠుడు చెయ్యలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకము అనుకోవాలని, కనుక ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడాయన తన శిష్యుల్ని, కొడుకుల్ని పిలిచి, మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరగండి. వశిష్ఠుడు చెయ్యలేని యాగము విశ్వామిత్రుడు చేస్తున్నాడు. త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణుల్ని, ఋషుల్ని తీసుకురండి. ఎవరన్నా ఆ యాగము చెయ్యలేరు, మేము రాము అంటే వాళ్ల వివరాలు తీసుకోండని చెప్పాడు. విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు. తరువాత ఆయన కొడుకులు వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు. అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు. కాని ఆయన ఒక మాటన్నాడు. అది ఏమిటంటే, యాగము చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగము చేయిస్తున్నవాడు ఒక చడ్డాలుడు. ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు? అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు. అందుకని రానన్నాడు అని చెప్పారు. విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులని, మహోదయుడిని, మీరు భస్మరాసులే పడిపోయి నరకానికి వెళతారు. ఆ తరువాత 700 జన్మలపాటు శవ మాంసం తిని బతుకుతారు. ఆ తర్వాత ముష్టికులన్న పేరుతో పుట్టి కొన్ని జన్మలపాటు కుక్క మాంసం తిని బతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాలలోని జనాలచేత ద్వేషింపబడి నిషాదుడై బతుకుతాడని శపించాడు. అందరూ కలిసి యాగము మొదలుపెట్టారు. యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవత రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపఃశక్తితో త్రిశంకుడికి పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకము వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన, త్రిశంకో గచ్చ భూయహత్వం నాసి స్వర్గకూత ఆలయః. త్రిశంక, నువ్వు గురు శాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు అని తలక్రిందులుగా కిందకి పో అన్నాడు. ఆ త్రిశంకుడు అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు. కిందకి పడిపోతూ ఆయన విశ్వామిత్రుడిని ప్రార్థించగా విశ్వామిత్రుడు మిగిలిన తపఃశక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు. సప్తర్షులని సృష్టించాడు. కాని దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి దేవతలని కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు. మహానుభావ, శాంతించు. ఎంత తపఃశక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృష్టిస్తావా?
మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవరినీ స్వర్గానికి పంపలేము, మీలాంటివారు చెయ్యవలసిన పని కాదు అన్నారు. మీరు మీ తపఃశక్తిని ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది. అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు అని వరం ఇచ్చారు దేవతలు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు. తనకి ఇక్కడ మనశ్శాంతి లేదని ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కుకి వెళ్లారు. పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహోగ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేధ యాగము చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్లిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జరగదు అని మహర్షులు చెప్పారు. కాని అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తి చెయ్యొచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు. త్రిశంకుని సశరీరముతో స్వర్గమునకు పంపుట సాధ్యము కాక ఆగ్రహించి మరో స్వర్గమును, దేవతలను సృష్టించదలచిన విశ్వామిత్రుని శాంతింపజేయుచున్న దేవతలు ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒకచోట భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద రుచికుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ల దగ్గరికి వెళ్లి, తన యాగాశ్వం అపహరణకి గురైనందుకుగాను నాకు ఒక యాగపశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడా రుచికుడు ఇలా అన్నాడు: పెద్ద కొడుకు ధర్మసంతానము పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు, కావున నేను వాడిని ఇవ్వలేను. శాస్త్రం ప్రకారం చిట్టిచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడా మధ్య కొడుకైన సునహసేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు. రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది. రాజు బతకాలంటే యాగము పూర్తవ్వాలి. యాగము పూర్తి చేయుటకు తన కొడుకుని పంపాడు ఆ రుచికుడు. అంబరీషుడు ఆయనకి 1,00,000 గోవుల్ని దానముగా ఇచ్చాడు. సునహసేపుడిని తీసుకెళుతున్న అంబరీషుడు కొంత దూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని సునహసేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్లి విశ్వామిత్రుడి కాళ్లమీద పడి ఇలా అన్నాడు: నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామ అవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వననింది. మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేశారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకము పొందాలని ఉంది, కాబట్టి మీరు నన్ను రక్షించాలి అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులని పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ సునహసేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అన్నాడు. కథం ఆత్మసుతాన్ హిత్వా త్రాయసే అన్యసుతం విభో అకార్యం ఇవ పశ్యామహ స్వమాంసం ఇవ భోజనే. నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా? ఇంకొకడి కొడుకుని రక్షిస్తావా? మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు, స్వమాంస భోజనః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యాం అనువత్స్యథ. మీరు కూడా వశిష్ఠుడి కుమారులు జాతిలో పుట్టి 1000 సంవత్సరములు వాళ్లలాగా కుక్క మాంసం తింటూ బతకండని శపించాడు. అప్పుడాయన సునహసేపుడితో, నువ్వు బెంగపెట్టుకోకు, నిన్ను తీసుకెళ్లి యూపస్తంభానికి కడతారు. ఇప్పుడు నేను నీకు 2 మంత్రాలని చెప్తాను. నిన్ను అలా యూపస్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ 2 మంత్రాలని జపించు. అలా జపించడం వలన ఇంద్రుడు సంతోషించి నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగ ఫలితం ఇస్తాడని చెప్పి ఆ 2 మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు. తర్వాత సునహసేపుడిని యూపస్తంభానికి కట్టారు. అప్పుడాయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, నేను ఈ యాగానికి సంతోషించాను. మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు. కోపంలో తన కొడుకులని శపించానని విశ్వామిత్రుడు బాధపడ్డాడు. ఈసారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్లీ 1000 సంవత్సరములు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్లగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు. మేనక, నేను నీయందు కందర్పవశుడనయ్యాను అంటే మన్మథ ఆవేశం కలిగింది. అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు. మేనక సరే అన్నది. అలా మేనకతో క్రీడిస్తూ క్రీడిస్తూ 10 ఏళ్లు గడిచిపోయాయి. సర్వం సురాణం కర్మ ఏతత్ తపో అపహరణం మహత్. అహోరాత్ర అపదేశేన గతాః సంవత్సరా 10. 10 సంవత్సరాల తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ఈ మేనకతో ఏదో ఒకరోజు లేకపోతే 2 రోజులు అనుకున్నాను, కాని ఇలా 10 సంవత్సరములు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు అనుకుని కోపంగా మేనక వైపు చూశాడు. కాని ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్లిపోమన్నాడు. ఈసారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకు వెళ్లి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. మేనకను చూచిన విశ్వామిత్రుని తపోభంగము. 10 సంవత్సరములు మేనకతో గడిపిన తరువాత బాహ్య స్మృతి కలిగిన విశ్వామిత్రుడు ఉత్తర దిక్కున కౌశికీ నది పక్కన కూర్చుని ఘోరాతిఘోరమైన తపస్సు 1000 సంవత్సరములు చేశాడు. 1000 సంవత్సరములు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను. ఇక నుండి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కాని సంతోషం కాని కలగలేదు. ఇన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే ఇప్పటికీ మహర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో అనుకుని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రియాలని గెలిచానా అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలని గెలవలేదు, ఇంద్రియాలని గెలవడం అంత తేలిక కాదు అన్నాడు. మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుండి తన ఇంద్రియాల మీదికి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచుకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు. మళ్లీ ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈసారి ఎండాకాలంలో తన చుట్టూ 4 పక్కల అగ్నిని పెట్టుకొని తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానకాలంలో నడుముదాకా నీళ్లల్లో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. రంభ భయపడి వెళ్లనంటే నానరకాలుగా నచ్చ చెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెడుతుంటే ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది. చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కడకడలాడుతున్నాయి. కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతోంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభగ్నానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు, యత్మాం లోభేసే రంభే కామక్రోధ జయేషినం 10 వర్ష సహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే. నన్ను ప్రలోభపెడదామని వచ్చిన ఓ రంభ, నువ్వు 10,000 సంవత్సరములు రాయివై పడుండు అని శపించాడు. తర్వాత కొంతసేపటికి శాంతించి, అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్లీ క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకుని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాప విమోచనం కలిగిస్తాడు అని అన్నాడు. నన్ను ప్రలోభపెడదామని వచ్చిన ఓ రంభ, నువ్వు 10,000 సంవత్సరములు రాయివై పడుండు అని విశ్వామిత్రుడు రంభను శపించుట. బ్రహ్మర్షిత్వమునకే విశ్వామిత్రుని ఘోర తపస్సు. విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్లి ఆలోచించాడు, నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం. ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడి ఉంది. అందుకని ఊపిరిని తీసి బయటికి వదలను. కుంభకం యోగాలో ఒక ప్రక్రియ చేస్తాను,
అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం దృఢత్వం ఉండడం వలన. కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్లి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా 1000 సంవత్సరములు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, అయ్యా, నాకు బాగా ఆకలిగా ఉంది, మీ దగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చినవాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్థమయ్యింది. కాని ఈసారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు. ఇంద్రుడు తింటే ఏంటి, నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్లీ కుంభకంలోకి వెళ్లి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుండి ఆయన తపఃశక్తి పొగగా బయలుదేరింది. ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది. సముద్రాలు కదలడం ఆగిపోయాయి. సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరు కదపలేరు. ఆయనకి శత్రువు లేడు, మిత్రుడు లేడు. ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి, బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సుతోషితాః. బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక. ఓ కౌశిక, నీ తపస్సుకి సంతోషించాను. నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను. నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయుష్మంతుడవై జీవిస్తావు అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో, నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము, వషట్కారము వాటంతటా అవి భాషించాలి అన్నాడు. ఓంకారము, వషట్కారము భాషిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు. అలాగే తాను కూర్చుని యజ్ఞము చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక. అలాగే ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరములు తపస్సు చేశానో ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు. అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి పాదములు కడిగి పూజ చేశాడు. ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో ఆ వశిష్ఠుడి పాదములు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు. బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరములు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్లంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు. రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్లిపోయాడు. జనక మహారాజు గారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా పలికాడు, వీళ్ళ ఇద్దరికీ నీ దగ్గరున్న శివధనుస్సుని చూపిద్దామని తీసుకొచ్చాను. నువ్వు ఒకసారి ఆ శివధనుస్సుని చూపిస్తే వీళ్లు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు. అప్పుడు జనకుడు తనకి ఈ శివధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు. పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగము ప్రారంభించాడు. శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి పార్వతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్లారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు. వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు. ఆ ధనుస్సుని జనక మహారాజు వంశములో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర వ్యాసంగా అంటే కొంతకాలం ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజుషలో పెద్ద పెట్టె పెట్టాడు. చక్రాలున్న ఆ మంజుషలో శివధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5,000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివధనుస్సుని రోజూ పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. సంతానము కొరకై యజ్ఞనియమముగా జనక మహారాజు భూమిని దున్నగా అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత అనుగా పైకి లేచింది.
అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీత అని పిలిచారు. అథ మే కృషతః క్షేత్రం లాంగలాత్ ఉస్థితా మమ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతా ఇతి విశ్రుత. అలాగే నేను ఒకప్పుడు యజ్ఞము చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీత అని పిలిచాము. జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి. దేహం మీద భ్రాంతిలేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేర్లు. ఆమె అయోనిజ, ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్యరాశి. ఆమెని చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్లందరూ ఆమెని తమ భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెని వీర్య శుల్కగా అంటే పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది ప్రకటించి శివధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివధనుస్సుని ఎక్కుపెట్టడానికి. కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు. ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్లందరూ భగ్న హృదయాలతో వెనుదిరిగేవారు. ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము, ఆ ధనుస్సుని ఎవరమూ ఎక్కుపెట్టలేము. కనుక మనందరము ఒకటై జనకుడి మీదికి యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదికి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగట్ట భూమిని తవ్వి దానిని నీళ్లతో నింపుతారు. తవ్వి ద్వారాలు మూసేశాము. 1 సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు నేను తపస్సు చేశాను. నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు. అప్పుడు జనకుడు, ఒకవేళ ఈ రాముడు శివధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే నేను నా కూతురు సీతని కన్యాదానముగా ఇస్తాను అన్నాడు. ఆ శివధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడా 8 చక్రాలు కలిగిన మంజుషని లాక్కుని వచ్చారు. జనకుని గృహములో విశ్వామిత్ర అంగీకారముతో శివధనస్సును పరీక్షిస్తున్న రామచంద్రుడు. రామచంద్రమూర్తి విల్లు ఎక్కుపెట్టగా శివధనుర్భంగము కావుట. ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి వింటినారిని లాగి కట్టడం జరుగుతుందా? సరే, ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకొచ్చాము చూడండి అని జనకుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజూషని తెరువగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుస్సు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు. ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు. ఆరోపయత్ స ధర్మాత్మా స లీలం ఇవ తత్ ధనోః ఆరోపయిత్వా మౌర్వీం చ పూరయమాస వీర్యవాన్ తత్ బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠ మహాయసః. రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా, కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనుస్సు మధ్యలో ఆ ఫడేల్ అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్ఛపోయారు. భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథ ఆత్మజః అతి అద్భుతం అచింత్యం చ అతర్కితం ఇదం మయ. అప్పుడు జనకుడు, మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ తీసుకొచ్చావు. రాముడు దశరథాత్మజుడు. ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది అన్నాడు. అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజుగారి దగ్గరికి పంపించి, రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని వీర్య శుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా
వారు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. అక్కడికి చేరుకున్నాక మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్లగా వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వారు జరిగినదంతా చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు. వెంటనే దశరథుడు తన గురువులతో పురోహితులతో సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వారు, మహానుభావ దశరథ, విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు. శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు అన్నారు. వెంటనే దశరథుడు మనం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా రేపే బయలుదేరదామన్నాడు. కోశాధికారులని పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనపు మూటలు పట్టుకుని ముందు బయలుదేరండన్నాడు. రథాలని, చతురంగ బలాలని సిద్ధం చేయమన్నాడు. పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామన్నాడు. మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్ష్వాకు వంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన 3 పత్నులని దశరథుడు తీసుకెళ్లలేదు. దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే జనకుడు వాళ్లని సాదరంగా ఆహ్వానించి, మీరు రావడం వలన నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు. నా కూతురైన సీతమ్మని వీర్య శుల్కగా ప్రకటించి శివధనుస్సుని ఎక్కుపెట్టినవాడికి ఇస్తానన్నాను. నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు. అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు అన్నాడు. ప్రతిగ్రహోదాతృ వశః శ్రుతం ఏతత్ మయా పురా యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్ కరిష్యామహే వయం. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు, అయ్యో జనక, అలా అంటావేంటి? అసలు ఇచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు. ఔదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను అని అన్నాడు. ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామన్నారు. దశరథుడితో పాటు వచ్చిన భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులతో కలిశారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ల నలుగురు సంతోషంగా మాట్లాడుకున్నారు. దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వారు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్లతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు జనకా మహారాజుతో ఇలా అన్నాడు, ఆ మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్నా మా వంశాభివృద్ధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు అన్నారు. అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజు గారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు. మొదట బ్రహ్మగారు జన్మించారు. ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు. మరీచికి కాశ్యపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువ, పృథువకి త్రిశంకువు, త్రిశంకువుకి ధుంధుమారుడు, ధుంధుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేనజిత్ అని 2 కుమారులు. పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు. ఈ అసితుడి వరకు రాజ్యపాలనం చేశారు. ఈ అసితుడు హైహయ, తాళజంఘ, శశబింధ్వ అనే వంశాల వాళ్లతో యుద్ధంలో ఓడిపోయాడు. తరువాత ఆయన హిమాలయాల పర్వతాలకి తన 2 భార్యలతో వెళ్లిపోయాడు. ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది. మరొక భార్యకి సంతానము కలగలేదు. వేరొక భార్యకి సంతానము కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విషప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చ్యవన మహర్షి ఒక భార్య
కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విష ప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని గరము అంటే విషం పేరు పెట్టారు. ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులని కపిల మహర్షి భస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు. ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయనని శపించాడు. అప్పుడా రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కుల గురువుని శపించద్దు అన్నది. కాని అప్పటికే తన కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్లని తిరిగి తన కాళ్లమీద పోసుకున్నాడు. అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు. ప్రవృద్ధుడికి శంఖణుడు, శంఖణుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం. ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల సంవత్సరములు రాజ్యపాలన చేసి యాగాలు చేసి స్వర్గానికి వెళ్లారు అని వశిష్ఠుడు చెప్పాడు. ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు. మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి. నిమికి మిథి ఈయన నిర్మించినదే మిథిలా నగరం. మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతుకి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి సూర్యుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు. మహావీరుడికి సుధృతి, సుధృతికి ధృష్టకేతువు, ధృష్టకేతువుకి హర్యస్వుడు, హర్యస్వుడికి మరుడు, మరుడికి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢ, దేవమీఢకి విబుధుడు, విబుధుడికి మహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వనరోముడు, స్వనరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు. జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది. తర్వాత ఊర్మిళ పుట్టింది అని జనకుడు చెప్పుకున్నాడు. సాంకాస్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. కుశధ్వజుడు వచ్చాక వీర్య సుల్కాం మమ సుతాం సీతాం సుర సుతాపమాం ద్వితీయాం ఊర్మిళాం చైవత్రేహ వదామి న సంశేహ. నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని, ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను. అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శృతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము, పితృకార్యము చెయ్యమన్నాడు. నేటికి 2 రోజుల తరువాత ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు. దశరథుడు గోదానము, పితృకార్యము మొదలైన కర్మలను పూర్తి చేశాడు. తరువాత ఆయన 4 లక్షల గోవులు, బంగారు కొమ్ములు కలిగినవి ఒక్కో కుమారుడితో 1,00,000 గోవుల్ని దానము చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారము, వెండి దానము చేశాడు. వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చెయ్యమన్నారు. దశరథ మహారాజు కన్యాదానము పుచ్చుకోడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు. మిమ్మల్ని అక్కడెవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా? దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు, మీరు తిన్నగా వచ్చేయండని జనకుడన్నాడు. అగ్నివేది సిద్ధం చేశాక అందులో అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు. అక్షతలని సమాహరణం చేయించారు. గంధ పుష్పాలని వేశారు. జనక మహారాజు ఆ అగ్నిహోత్రము దగ్గర నిలబడ్డారు. రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహోత్రము దగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు. అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు. ఇయం సీతా మమ సుతా సహధర్మ చరి తవ ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృష్ణాశ్వ పాణిన
పతివ్రతా మహాభాగా ఛాయే ఇవ అనుగతా సదా. రామయ్య, నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమె సీత. ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామపత్నిగా ఇవ్వడం లేదు, నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు. ఈమెని నువ్వు పుచ్చుకో. నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో. సూర్యవంశం వాళ్లకి అరచేతితో రాసి పట్టుకుంటే సుముహూర్తం. మనం జీలకర్ర బెల్లం పెడతాం సుముహూర్తానికి. ఈ క్షణం నుండి మా అమ్మాయి ఏది చేసినా అది నా భర్త అని నీ కోసమే చేస్తుంది రామ. మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు. నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే అది నీ వల్లే రామా. ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది. ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది. ఇదంతా పై శ్లోకం యొక్క రహస్యార్థం. అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోనూ, భరతుడికి మాండవితోనూ, శత్రుఘ్నుడికి శృతకీర్తితోనూ వివాహం జరిపించారు. రామయ్య, నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమె సీత. ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామపత్నిగా ఇవ్వడం లేదు, నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామ. సీతారామ, ఊర్మిళాలక్ష్మణ, మాండవి భరత, శృతకీర్తి శత్రుఘ్నుల వివాహ మహోత్సవము. సీతారామ కళ్యాణము. సీతారామ కళ్యాణము. అలా వివాహం జరగగానే దివ్యదుందుభిలు మ్రోగాయి, పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజు జరిగిన సీతారాముల కళ్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరినీ ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్లిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు. అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి. నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది. మంగళప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి, కాని మూగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి ఏమి జరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు. ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, ఏదో దైవి సంబంధమైన విపత్తు వస్తోంది, కాని మూగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావన్నారు. ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈ రోజే విన్నాను, శివధనుస్సుని విరిచావంట. నీ గురించి విన్నాను రామా. ఏమిటి నీ గొప్పతనం? నువ్వు అంతటివాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని వారిలో సంధించు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి పరుగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వచ్చి, మహానుభావా, ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ సంహరించావు. ఇవాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేకలేక నాకు పిల్లలు పుట్టారు, వివాహాలు చేసుకుని ఇంటికి వెడుతున్నారు. నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు. కార్తవీర్యార్జునుడు, పరశురాముల యుద్ధము. కార్తవీర్యార్జునుడిని సంహరించి కామధేనువుని తీసుకువచ్చిన పరశురాముడిని జమదగ్ని బ్రహ్మణుడికి అంత కోపము తగదని మందలించి పుణ్యక్షేత్రములు సందర్శించి రమ్మని పలుకుట. జమదగ్ని మరణమునకు ఆవేశించిన పరశురాముడు భూమిని 21 మార్లు దండెత్తి క్షత్రియులని వధించుట. పరశురాముడు ఆవేశముగా రామచంద్రునితో విష్ణు చాపమును ఎక్కుపెట్టమని పలుకుట. విష్ణుచాపమును ఎక్కుపెట్టిన రామయ్య పరశురాముడు తపశ్శక్తితో సాధించిన లోకములను కొట్టుట. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, పరశురామ, నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు,
ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలినవాడిగా ఇందాకటి నుండి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక నేను తప్పకుండా ఎక్కుపెడతాను అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను, కాని ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, అందుకని నేను నీ గమన శక్తిని కొట్టేస్తాను అన్నాడు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, రామ, నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానము చేశాను. అప్పుడాయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండొద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతోంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదికి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్లలేను, మాట తప్పిన వాడినవుతాను అని అన్నాడు. అయితే నీ తపఃశక్తితో సంపాదించిన తపోలోకాలు తపస్సు ఉన్నాయి, వాటిని కొట్టేస్తాను అన్నాడు. పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేశాడు. వెంటనే పరశురాముడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెళ్లిపోతూ ఆయన, నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామ, నువ్వు ఆ శ్రీ మహావిష్ణువే, ఇక ఈ భూలోకములో నా అవసరం లేదని మహేంద్రగిరి పర్వతాల వైపు వెళ్లిపోయాడు పరశురాముడు. దశరథుడు సంతోషంగా వాళ్లని అయోధ్యకి తీసుకువెళ్లాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్లని చూసుకుని మురిసిపోయారు. అప్పుడు వాళ్లని ఆ వంశ కులదేవాలున్న దేవతాగృహాలకి తీసుకెళ్లి ఇక్కడ పూజ చెయ్యాలని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు. సీతారాముల అలా ఆనందంగా ఉండడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు. ప్రియాతు సీతారామస్య దారాః పితృకృతా ఇతి గుణాత్ రూపగుణాత్ చ అపి ప్రీత్యః భూయో అభివర్ధతే. రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టమంట. ఎందుకు ఇష్టమంటే మా తండ్రిగారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది, అలాగే అపారమైన సంస్కారము, గుణములు ఉన్నాయట. రామచంద్రుడు సీతారాముల సౌందర్యము. సీతారాముల సౌందర్యము. సీతారాములు కొంతకాలం సంసారం చేశాక సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట. అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట. హృదయాలతో నిశ్శబ్దంగా మాట్లాడుకునేవాళ్లట. తన తండ్రిగారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట. కాని సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట. అలా ఆనందంగా కాలం గడిచిపోతుంది. రామాయణ మహాకావ్యము బాలకాండము సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. రామాయణ మహాకావ్యము బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీశృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం సంపత్ నగర్ గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.